ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసిన నా యాదవ సోదరులందరికీ అలాగే మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఒట్టే జానయ్య మీద జరుగుతున్న ఈ అరాచక రాజకీయ శక్తులందరూ కూడా ఒక్కటయ్యి అతని మీద కేసులు విధించారు. ఇందులో భాగంగా మొన్న ఒక 20 రోజుల నాడు ఈశ్వరమ్మ యాదవ్ గారికి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సాయి చరణ్ రెడ్డి మీద ఉక్కుపాదం మోపిన దాంట్లో భాగమైన ఒట్టే జానయ్య యాదవ్ని అనగదీయాలని సడన్గా ఈ భాగవతం తెర వెనుక తీసుకొచ్చారు. ఈ తెరపైకి తీసుకొచ్చిన భాగవతాన్ని మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లాకు సంబంధిత నాయకులు మాత్రం చేసినట్టున్నారు. తర్వాత సడన్గా నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లైన్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా హితబోధలు చేస్తున్నాడు. ఇదే గతంలో ప్రెస్ మీట్ పెట్టి గత పాలకుల మీద ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు మిల్లర్లపై ఎంతో ప్రేమ ఒలకదీశాడు. వాళ్ళ కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, సంవత్సరానికి వాళ్ళకి పని దినాలు 3-4 నెలలు మాత్రమే ఉంటాయి, మిగతా దినాలలో డిమాండ్ ఛార్జెస్ తగ్గించాలని ఎలక్ట్రిసిటీ బోర్డుని కానీ, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయం చేస్తుందని, వాళ్ళని అణిచివేస్తుందని ఇదే హితబోధ చేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు నాటి మాటలు నేటి చర్యలు అన్నట్టు నేటి మంత్రి పదవి వచ్చేసరికి వాళ్ళందరికీ రాత్రికి రాత్రే దొంగలైపోయారు. ఇదంతా కేవలం ఒట్టే జానయ్య మీద ఉన్న కక్షతో రైస్ మిల్లర్లందరినీ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాడు. ఆ రోజు ఖచ్చితంగా డిమాండ్ చేశాడు, కరెంటు బిల్లులు తగ్గించాలి, వాళ్ళు పని దినాలు మాత్రమే డిమాండ్ ఛార్జెస్ పెట్టాలి, ఏది చిన్న సంస్థ చిన్నపాటి అంటే కోటి ఫారాలు కానీ అదేవిధంగా వాళ్ళకు కూడా పవర్ బిల్లులు వర్తించాలని వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుకున్న ఆయన ఈరోజు రాత్రికి రాత్రే రైస్ మిల్లర్లు అందరూ దొంగలయ్యారు. దాంట్లో ముఖ్యంగా ఒట్టే జానయ్య మాత్రమే దొంగోడైపోయాడు. ఏమి ఒట్టి జంగయ్య అసాంఘిక చర్యలు ఏమైనా చేస్తున్నాడా? మీరు పీడీ యాక్ట్ పెట్టడానికి ఏదన్నా లోపాలు ఉంటే మీరు చర్య తీసుకొని మీరు నోటీసులు ఇచ్చి మీరు ఇచ్చిన ధాన్యం మీ దగ్గరే లెక్క ఉంటుంది కదా. మీరు ఇచ్చిన ధాన్యానికి ఆయన మిల్లుకి ఆయన కెపాసిటీకి మీకు తెలియదా? మీ అధికారులకు తెలియదా? ఆ రోజులు ఈయనకి ఎంత ధాన్యం ఇస్తే ఈయన మనకు మళ్ళీ రిటర్న్ ఇస్తాడని సిఎంఆర్లో విధంగా ఎంత ధాన్యం ఇస్తే రిటర్న్ ఇస్తాడని మీకు తెలియదా? అధిక ధాన్యం మీరు ఎందుకు ఇచ్చారు? ధాన్యం మళ్ళీ ఎక్కడికి పోయింది అంటే మీ పరిరక్షణ ఉంటుందా? సూర్యాపేట జిల్లాలో లారీలు ఆయన ఎక్కడికైనా తరలిస్తుంటే మరి మీరంతా విజిలెన్స్ అధికారులందరూ ఏం చేస్తున్నారు? అంటే మీరేం ఆఫీసులలో పడుకున్నారా? ఇది మరీ అన్యాయం. కేవలం ఒక వ్యక్తిపై కక్ష సాధింపు, బీసీ బిడ్డలందరూ ఏకమయ్యారన్న ఒక చిన్న సమస్యపై దాన్ని ఈ బీసీ బిడ్డలు ఎదిగితే మనకి ఇబ్బంది అవుతుందని ముఖ్యమంత్రి వర్యులు కూడా దీంట్లో భాగంగా ఆయనకు తెలియకుండా ఉంటుందని నేనేం అనుకోవట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు దీనిపై సుదీర్ఘ చర్యని తీసుకోవాలని మొత్తం అంతా వెరిఫై చేయించి ఒట్టి జానయ్య గారిని ఒకవేళ అతను నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మీ రెడ్లకు సంబంధితర ఉన్నత వ్యక్తులందరికీ సంబంధిత రైస్ మిల్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎన్నోసార్లు చెప్పారు యాదవులు అంటే నాకు చాలా అత్యంత ప్రీతిపదమైనవని, హైదరాబాద్లో యాదవులే ఉంటారని మీరు చాలాసార్లు చెప్పారు. కాబట్టి రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మా యాదవులని మీరు ఇలా అణచివేయాలని, బీసీ బిడ్డలందరినీ అణచివేయాలంటే మొత్తం 3 కార్పొరేషన్లో రెడ్డి ఓటర్లే, రెడ్డి నాయకులే లేరు, బీసీలు కూడా 60-70% ఉంటారని, వాళ్ళు ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తారని, అలాగే వాళ్ళకు కూడా మీరు సీట్లు ఇస్తారని తెలుసు. కాబట్టి ఒకవేళ మీద బీసీల మీద మీకు కానీ ప్రేమ ఉంటే, మా యాదవుల మీద మీకు సిద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఒట్టి జానయ్య గారి కేసులో మీరు చొరవ చేసుకొని ఆయన మీద ఏదైతుందో మీరు ఒక్కసారి ఖచ్చితంగా మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.